మాది దేశండ మరిపడ బంగ్లా ఈ సఫల్ భీమా వారి 36 అనేది సఫల్ భీష్మ 36 ఈ ఫీడ్కి వచ్చాం మేము. బాగుంది. గత సంవత్సరం తండలో ఆయన వేసిండు ఈ తోట, అది కూడా బాగుంది. ఈ సంవత్సరం కూడా బాగుంది. ఈ గింజలు కింద నుంచి పై దాకా చూడండి, గ్రోతింగ్ బాగుంది. నల్లి లేదు, గుత్తులు కాయలు, చింతకాయలు కాసిన నచ్చుడు మిర్చి బాగుంది. ఇలాంటి సీడ్ మనం ఎంపుకోవచ్చు, రైతులు పెట్టుకోవచ్చు అన్న. బాగుంది, సీడ్ బాగుంది అన్న. నమస్కారం. నేను మీ మున్యా నాయక్ అన్న. సఫల్ భీష్మ అనేది ఏ రోగానికైనా తట్టుకుంటది. ఓకే, తోట వేసిన కాంచి కింద మన మొదలు కాంచి కొస వరకు గ్రోతింగ్ అట్నే వస్తుంది, కాపట్నే పడుతుంది. మనకు కాపు కానీ గింజ కానీ ఏడా తేడా రాదు. చెట్టు కానీ ఘనంగా వస్తుంది, కంది చెట్టు లెక్క దృఢంగా పెరుగుతుంది. చెట్టు ఆనందంగా ఒక మనిషి హైట్ వస్తుంది అన్న. అది 30 నుంచి 35 క్వింటాల కాంచి పైకే పెరుగుతుంది, కానీ తక్కువే ఉంటుంది. మీకు గత సంవత్సరం ఎకరాకి ఎంత దిగుబడి వచ్చింది? 35 నుంచి 38 మధ్యలో వచ్చిందన్న. 38 క్వింటాలు మీకు దిగుబడి వచ్చింది. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? మా పేరు మన్సూర్ యాదవ్, కోడి మన్సూర్ యాదవ్, మరిపేడ విలేజ్. ఇది వచ్చి చందన. ఇక్కడ తోట ఫీల్డ్ పెడదామంటే చూడొచ్చినాం మన దగ్గరనే, పక్కన తండ. చందన 007 చాలా బాగుంది తోట మాత్రం. చాలా హైట్ కూడా పెరిగింది. 3 స్లిప్ల మీద బాగా కాపు మాసం బాగా దిగింది మొత్తానికి. అయితే ఈ తోట బాగా నల్లి ప్రభావం కూడా తట్టుకునే అవకాశం అయితే బాగా అనిపిస్తుంది నాకైతే. ఉన్నది కూడా వాస్తవానికి చూడడానికి కూడా నల్లి లేదు, ఫస్ట్ బాగా నీట్గా ఉన్నది మొత్తానికి. ఓకే, బాగుంది మొత్తానికి. ఓకే, జగదీష్ గారు మీరు చెప్పండి. బాగుంటదన్న. 3 స్టెప్పులు వచ్చింది. కింద స్టెప్ కాసింది, కాయ కూడా తాలుగాయ కాలేదు. పైన 2వ స్టెప్ వచ్చింది, మనం 3వ స్టెప్ కూడా కాపాడడానికి అవకాశం ఉన్నది. 5 స్టెప్ కూడా వస్తుంది ఆల్రెడీ. 5 స్టెప్ ఇంకా పూత వస్తుంది. బొబ్బెర గట్ట ఏం లేదు. సాపుగా ఉన్నది, ఆకు ముడత ఏం లేకుండా నీట్ గా ఉన్నది. ఓకే, మీరు గత సంవత్సరం పండించారుగా? బాగానే పండింది అన్న. పోయిన సంవత్సరం బాగుంది, 40 క్వింటాలు వచ్చింది. 40 క్వింటాలు వచ్చింది. ఓకే, సఫల్ భీష్మ 36 సూపర్ నంబర్ 1 సార్. ఇది ఎట్లా చెప్తున్నావు? కాయలు అంటే కాయలు కాలే సార్, కాయలు మస్తు కాచినాయి. కూడా బాగుంది, క్రాప్ కూడా బాగుంది. దగ్గర గనుపులతోటి మంచిగా కాసిందండి, చూసాం. పర్వాలేదు, మంచిగా ఉంది. సూపర్ ఉందంట. సూపర్ ఉంది. ఓకే, సూపర్ అనడానికి 2 కారణాలు చెప్పు. కారణం ఏముంది, విత్తనానికి దమ్ము ఉన్నది, పై వరకు కాసింది. ఇప్పుడు దాకా కూడా గ్రోతింగ్ మంచిగా ఉంది, ఫ్లవరింగ్ మీద ఉన్నది, మంచిగా కాయలు కూడా బాగా కాసింది. పర్వాలేదు. కాకరవాయ గ్రామం, ఖమ్మం జిల్లా, తిరుమలపాలెం మండలం. అక్కడ నుంచి మేము తోట ఫీల్డ్ చూడడానికి వచ్చినాం. తోట బాగానే ఉంది, ఇంతవరకు ఏరలేదట. మంచిగా హైట్ పెరిగింది. ఎంత చందన 007. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ అడ్రస్ చెప్పండి అన్న. మాది మాచనపల్లి అన్న. చందన భీష్మ 2 బాగున్నాయి అన్న. ఇప్పుడు 2 ఫీల్డ్లు ఒకే తోటలో పెట్టారు కదా, ఈ 2 ఫీల్డ్లు కాయలు ఎట్లా ఉన్నాయి చూపించండి ఒకసారి. కాపు మాత్రం బాగా వచ్చింది. కాపు ఇంతవరకు అయితే ఇక్కడ ఏ తోటలో చూడలేదన్న. బాగుంది, కాయ సైజు బాగుంది, వెయిట్ కూడా తోట బాగా పెరిగింది, మంచిగా ఏపుగా వచ్చింది. ఏం గమనించారు ఈ తోట? అచ్చు తోట కానీ సాల్ తోట కనుక గమ్మినట్టు గమ్మిందన్న. 4-5 ఫీట్లు వస్తుంది అన్న. మీరు వేసా తోట? వేసామన్న. మీ దగ్గర ఎట్లుంది తోటలు? మా ఇంత బాగలేవు అన్న, మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మరిపేడ బంగ్లా దేశదండలోని రైతన్న సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాం. మనతో పాటు రైతులు ఉన్నారు. ఇక్కడ ఫీల్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫీల్డ్ 2 రకాల ఫీల్డ్ అయితే 2 రకాల సీడ్లను ఫీల్డ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి పాయల భాషన చూడొచ్చు మొత్తం కూడా. ఇక్కడ అక్కడ చూసినట్లయితే భీష్మ 36, సఫల్ భీష్మ 36. ఇక్కడ సఫల్ భీష్మ వారి చందన 007 అనే విత్తనాలని ఫీల్డ్గా ఏర్పాటు చేసి రైతులందరూ చూపిస్తూ ఉన్నారు. అయితే సాగు చేసిన రైతులు మనతో పాటు ఉన్నారు. దీని గురించి పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రైతులు ఏ విధంగా సాగు చేశారు, ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది, తోట ఎలా ఉంది, రైతు యొక్క అనుభవాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ అడ్రస్, మీ పేరు చెప్పండి ఒకసారి. దిశతండ గుగులత్ కీమా. మీ పేరమ్మా? బుజ్జి. ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు? మిరప సాగు 2 ఎకరాలు. 2 ఎకరాలు సాగు చేశారు. 2 ఎకరాలు కూడా 2 రకాల విత్తనాలు. అవి విత్తనాల పేరు తెలుసా? భీష్మ, అటు భీష్మ సార్, ఇటు చందన. ఈ 2 కూడా ఎలా కాసిందండి మీకు? మంచిగా కాసింది. మంచిగా కాసింది. వానలకు దీనికి దానికి మొత్తం తట్టుకుంది. ఒక్క మొక్క కూడా చావలేదు. సాగు చెట్లు కూడా చావలేదు. మేము వారానికి ఒకసారి మందు కొడతాం. ఈ పిండి బత్తాలు ఇస్తాం. ఎన్ని రోజులు ఒకసారి ఇస్తారు పిండి బస్తాలు మీరు? మేము 20 రోజులు, నెలకు 20 రోజుల కన్ఫర్మ్ గా వేసుడే. ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు మీరు? దీనికి అంటే ఎకరానికి 2 బస్తాలు వేస్తారు. 4 బస్తాలు
2 ఎకరాలకు ఇస్తాం. ఇప్పుడు నల్లి వచ్చిన కాడ నుంచి ఎలా కాపాడుకున్నారు దీన్ని? నల్లి దీనికి రాలేదండి. నల్లి వచ్చింది కానీ నల్లికి మేము వారానికి ఒకసారి మందులే వాడారు. మంచి మందులే వాడారు. మంచి మందులే. పెట్టుబడి ఎంత కావచ్చు ఇప్పటి వరకు దీనికి 2 లక్షలు దాటి 2 ఎకరాలు 2 లక్షలు పెట్టుబడి అయింది అంతా కలుపుకొని మొత్తం కలుపుకొని. సో ఇప్పటి వరకు బాగుంది. ఇప్పుడు ఉన్న కాయల వరకు తోట వరకు ఎంత క్రాప్ వచ్చే ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మొత్తం ఇప్పుడు 60 క్వింటాల్ 70 క్వింటాలు పడుతుంది. 70 క్వింటాలు కాయ పడిందని అంచనా. ఈ కోస్తే ఎంత అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు 30 క్వింటాలు వెళ్ళాలి. 30 క్వింటాలు వెళ్ళాలి. సో పచ్చి కోస్తే 70 క్వింటాల పైన దాడుతాయి. ఒకవేళ 30 క్వింటాలు అయితే బరాబర్ వెళ్తుంది. సో ఈ విత్తనం తోటి రైతులు వేసుకోవచ్చా అండి? వేసుకోవాలండి. బాగుంది. ఇది ఎలా తట్టుకుంటుంది? దీని యొక్క కాయ గనుపులు దగ్గర దూరమా? కాయ గనుపులు దగ్గర, కింది నుంచి కాయ మొత్తం కాయ దగ్గర, గనుపులు కూడా దగ్గరే కింది నుంచే మొదటి నుంచి. ఈ మొత్తం సాల్ తోటనా అంచు తోట? అంచు తోట 30 ఇంచులు. 30 ఇంచులు. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది ఇది. ఇంకా బాగుంది. ఇంకా బలం గల భూమి ఉంటే మన ఇంకా పెద్ద అచ్చు పెట్టుకోవచ్చు. 40 ఇంచులు పెట్టుకోవచ్చు. బలం గల భూములు ఎక్కువ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బట్టి ఈసారి సాగు చేశారు కాబట్టి మీరు గతంలో వేసుకున్న సీడ్తో పోల్చుకుంటే ఇది ఎలా ఉందండి? ఇది బాగుందండి. ఇది బాగుంది. మేము 10 సంవత్సరాల తోట ఎత్తున్నాం. 10 సంవత్సరాల నుంచి మీరు సాగిస్తున్నారు. అని ఈ సంవత్సరం మాకు బాగుంది. తోట బాగుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం నష్టాలు వచ్చేదా లాభాలు వచ్చేదా? నష్టమే. నీరుడు 4 ఎకరాలు పెట్టినా 40 క్వింటాలు కాలే. ఇక్కడ బాగుంది సార్. 2 ఎకరాలు పెట్టి బాగుంది. సో చూశారు కదండి. దాంతోపాటు ఇక కొంతమంది రైతుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రైతన్న సాగు చేసిన దాన్ని బట్టి అయితే పెట్టుబడి చేసినా కూడా ఈ భూమి బలంగా ఉందా, విత్తనం బాగుందా, మీరు చేసిన కష్టం బాగుందా? ఇక్కడ కష్టం చేసినా బాగుంది. కష్టం బాగా చెప్తాం మేము. పొద్దున్న ఎత్తే ఉంటాం. మీ కష్టానికి తోడు సీడ్ తోడైందా? ఇప్పుడు ఈ తోట గింజలు ఇస్తే పండదు కదా సార్. మనం కూడా చేసుకోవాలి. అంతే కదా సార్. వాళ్ళు ఇప్పుడు మరి ఇస్తారు. ఇప్పుడు చేత చేస్తేనే పెట్టుబడి పెడితే చేత చేస్తేనే పండుదు సార్. దాన్ని వదిలి పెడితే పండదు సార్. పండదు. మీరు ఇచ్చిన మీ గొప్ప మేము కూడా కష్టం చేయాలి. అదే కంపెనీ ఇస్తే ఆయన ఇచ్చిండు పండలేనంటే ఎట్లా ఉంటుంది సార్? మేము కూడా మీరు చేసినట్టు మీరు ఇచ్చినట్టు మేము కూడా చేస్తా. ఇది కూడా ఒక లెవెల్కి వస్తుంది సార్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నగారు చేసిన కష్టం కనబడుతుంది. ఇక్కడ భూమి బాగుంది కాబట్టి బలంగా, అదేవిధంగా రైతు గారు ఎంచుకున్న సీడ్ కూడా బాగుంది కాబట్టి ఇంత గొప్పగా రావడానికి, ఇంతమంది చాలామంది ఫీల్డ్ చూడడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఇక్కడ కష్టపడిన విధానం చూసినట్లయితే కష్టంతో తోడు సీడ్ తోడైంది కాబట్టి ఇక్కడ భూమి కూడా సహకరించడం వల్ల వాతావరణం అనుకూలంగా విత్తనం తట్టుకుంది కాబట్టి ఈరోజు ఇంత దిగుబడి రావడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఇది ఈరోజు సమాచారం. ఏదైనా డౌట్ ఉన్నా, సమాచారం కావాలనుకున్నా పూర్తి సమాచారం కొరకు నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ద్వారా మీరు పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చండి. ఇదండి ఈరోజు సమాచారం.